మనుషుల మలం కన్నా అసహ్యమైనవి కొందరు నాయకులు చేసే పాలిటిక్స్. ఎలా ఒక గల్లీలొల్లి ఢిల్లీ దాకా పాకింది, ఎలా సికింద్రాబాద్ సందులోని పార్కింగ్ ఇష్యూ ఇవాళ నేషనల్ ఇష్యూ అయ్యింది, ఎలా పోలీసుల చొరవతో సద్దుమనిగే ప్రాబ్లం పొలిటికల్ ప్రాపగండా అయ్యింది, ఎలా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ రెండు సంస్కృతుల మధ్య చిచ్చుపెట్టింది, ఎలా ఒక చిన్న వాగ్వాదం ఒక ఉద్యమంగా మారింది. ఇక్కడ అందరం బుర్ర బుద్ధి వాడాల్సిన సమయం. ఈ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే విషయంలోకి వస్తే, కొందరు ఉంటారు గుంటనక్కల్లా తమ ఉనికిని చాటుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తుంటారు. దీనికి రాజకీయ రంగులు అద్ది ఒక గ్రూప్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇంకో పార్టీని బలహీనపరచడానికి ఈ గొడవని మరింత పెద్దది చేస్తున్నారు. అసలు ఈ గొడవకి ఏమాత్రం సంబంధం లేని స్టూడెంట్ యూనియన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? అసలు ఒక చిన్న పార్కింగ్ గొడవలోకి పొలిటీషియన్స్, స్టూడెంట్ యూనియన్స్, స్టేట్ నుంచి సెంట్రల్ మీడియా, మీకు అర్థమవుతుందా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)G ఏం చెబుతుంది? ఒక భారతీయుడు ఈ దేశంలోని ఏ మూలకైనా పోయి వృత్తి వ్యాపారం చేసుకోవచ్చు. దీనిని ఉల్లంఘిస్తూ ఎవరైనా గో బ్యాక్ లాంటి ప్రొటెక్ట్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 153 అండ్ 505 పైన సదరు వ్యక్తుల మీద కేసులు నమోదవుతాయి. ఈ మాత్రం రాజ్యాంగం తెలియని జ్ఞానహీన నాయకులు వేసే వలలో ఎన్నో గొర్రెలు చిక్కుకొని తమ సమయం వృధా చేసుకుంటున్నారు. పొలిటీషియన్స్ ఓకే, కానీ జర్నలిస్ట్, మీడియా అని చెప్పుకునే ఇంకొక బ్యాచ్ టీఆర్పీ కోసం, పాపులారిటీ కోసం నిజాలను జనాలకు చెప్పకుండా అగ్నికి ఆజ్యం పోస్తూ మ్యాగీ వండుతున్నారు విత్ ఎక్స్ట్రా మసాలా. ఇది క్లియర్గా డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇది ఒక జాతి ఐకమత్యం మీద దెబ్బ. ఇది ఒక ధర్మాన్ని అణచివేయడానికి వారి వారి మధ్య రగిల్చిన వైరి. మేలుకోరా మూర్ఖుడా, సిగ్గులేని మీడియా, కడుపుకు అన్నం తినని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, తిన్న కంచంలో కక్కే పొలిటీషియన్స్ నీ ఇంట్లో చిచ్చుపెట్టి నీ కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం ఇది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే నాతో ఏకీభవిస్తే కామెంట్స్లో ఎస్ అని రాయండి, లేదా నో అని రాయండి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఓ హక్కు ఉంది. ఎదగడం, తెలిసిన పని చేసుకుంటూ కెపాసిటీ తగ్గట్టు ఎదగడం. ఆ హక్కుని కబ్జా చేయాలనుకున్నావో